భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఇక్కడ మనం గమనించాలి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఎందుకు ఈ మాట చదివిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి భయభక్తులు అనగా ఎలాగంటే దేవుని యందు భయభక్తి కలిగి ఆయన సేవించడం అంటే ఆయన యందు విశ్వాసించడము, మనము ప్రార్థన చేయడము, మరి ఆయన యందు గడగడ వణుకుచు ఆయన మనం సంతోషించే వారిగా ఉండాలి. ఈరోజు భయభక్తులు అనగా దేవుని యందు భయభక్తులు తక్కువగా ఉంది. ఈరోజు మనుషులు మట్టి భయభక్తులు ఎక్కువగా ఉన్నారు. ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తి కలిగి నడుచుకున్నావో నీవు దీర్ఘాయువుగా జీవించబడతావు. దేవునికి వాక్యం చదివిస్తుంది ప్రియ దేవుని సంగమా. ఈరోజు మనం అందరము ప్రభు సన్నిధిలో ప్రభు ఒక మార్గంలో మనం జీవించడం కనుక ఖచ్చితంగా భయభక్తులు కావాలి. ఈరోజు భయభక్తులు చాలా రకాలు ఉన్నాయి ఏంటి. చాలా మంది భయభక్తులు అంటే నేను భయభక్తులు కలిగి ఉన్నాను. హృదయపూర్వకముగా ఎవరైతే యెహోవాను సేవించారో వారు మాత్రమే భయభక్తులు కలిగి ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుంది. మనం